ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో నిన్న ఒక పెను సంచలనమే చోటు చేసుకుందని చెప్పొచ్చు. మనం ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిందని ఇప్పటికే మనం చెప్పాం. సిట్ నుంచి అన్ని ఆధారాలు తీసుకుని విచారణ ప్రారంభించిందని చెప్పాం. అయితే అనూహ్యంగా దీని మీద విచారణ చేసినటువంటి ఈడీ దాదాపుగా 441 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేస్తూ నిన్న ఈడీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ ఆస్తుల జప్తు అనేది వైసీపీని ఒక రకంగా కుదిపేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని కూడా సిట్ అధికారులు తేల్చి చెప్పారు. ముడుపులన్నీ కూడా ఆయనకు కూడా అందాయని గతంలోనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కీలక వ్యక్తులు ఆస్తులు జప్తు చేయడంతో వైసీపీ శిబిరంలో వణుకు మొదలైంది. ఇది ఎక్కడ జగన్ మెడకు చుట్టుకుంటుంది అనే భయం, జగన్ ఆస్తుల వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుందనే భయం ఇప్పుడు వైసీపీ నేతల్లో అయితే కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. కింగ్ పిన్గా చెప్పుకునే రాజు కసిరెడ్డి, అలాగే నాడు ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డితో పాటు మరొక కీలక వ్యక్తి అయినటువంటి బూనేటి చాణిక్య, ఇలా ముగ్గురికి చెందినటువంటి ఆస్తులు, వాళ్ళ బంధువులకు చెందినటువంటి ఆస్తులు, స్థిర చరాస్తులు రెండూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మొత్తంగా 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి అనుమానాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ దాదాపుగా 1,050 కోట్ల రూపాయల స్కామ్ను అయితే వెలికి తీశారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే పట్టుకుంది. ఈ 441 కోట్ల రూపాయలు కూడా లిక్కర్ స్కామ్లో దోచుకున్న సొమ్ముగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించి నిన్న దాన్ని జప్తు చేయడం అయితే జరిగింది. వాస్తవానికి ఆస్తుల జప్తు అనేది వైసీపీకి కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా గతంలో ఈడీ జప్తు చేసింది. జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులను కూడా అప్పట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఆ సొమ్మంతా కూడా, అంటే ఇప్పుడు జప్తు చేసిన ఆస్తి అంతా కూడా గతంలో లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్ముగా గుర్తించి దాన్ని మొత్తాన్ని కూడా ఈడీ అయితే జప్తు చేయడం జరిగింది. స్థిర చరాస్తులు అంటే వారి బ్యాంకు ఖాతాలు కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, గోల్డ్ రూపంలో ఉన్నాయి కావచ్చు, అలాగే భూములు ప్లాట్ల రూపంలో ఉన్నాయి కావచ్చు, వీటన్నిటినీ కూడా జప్తు చేస్తూ నిన్న స్వయంగా ఈడీనే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు అందరిలో ఒక చర్చ మొదలైంది. ఏంటంటే వీళ్ళే 441 కోట్ల రూపాయలు కొట్టేస్తే జగన్ ఎంత కొట్టేశాడు? వీళ్ళు కింద పనిచేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సొమ్ము చేరటానికో లేదా కింగ్ పిన్కి సొమ్ము చేరటానికో సహకరించిన వాళ్ళే వీళ్ళ దగ్గరే 440 కోట్లు ఉంటే మరి అసలు వ్యక్తి దగ్గర ఎంత ఉండాలి? జగన్మోహన్ రెడ్డి ఎంత కొట్టేసి ఉంటాడు ఈ స్కామ్లో? ఇప్పుడు ఈ చర్చ అనేది బయట ప్రజల్లో నడుస్తుంది. సో దానికి త్వరలోనే సమాధానం చెప్పుద్ది. ఈడీ ఏమి ఇక్కడ తాగదు. నేను గతంలో వీడియో చేసిన సందర్భంలో కూడా చెప్పా, సిబిఐ కేసు వేరు, ఈడీ కేసు వేరు. మీకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి అవినీతి జరిగిందన్నాడు. కానీ కోర్టు 58 రోజుల తర్వాత చంద్రబాబు గారిని విడుదల చేసేటప్పుడు 53 రోజులు అనుకుంటా విడుదల చేసే సమయంలో కోర్టు మాట చెప్పింది, ఇన్ని రోజుల్లో ఎక్కడా కూడా మనీ ట్రయల్ను నిరూపించలేకపోయారు. అంటే అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు, కానీ ఆ సొమ్ము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరి ఖాతాల్లో ఉందనేది అప్పుడు ఏసీబీ నిరూపించలేకపోయింది. కాబట్టి చంద్రబాబు గారిని విడుదల చేస్తున్నామని చెప్పి అప్పట్లో కోర్టు ప్రకటించింది. కానీ ఇక్కడ సొమ్ము మొత్తాన్ని కూడా నిరూపించారు. రూట్ మ్యాపింగ్ పక్కాగా కోర్టు ముందు ఉంచారు. దీన్నే మనీ ట్రయల్ అంటారు. సో మనీ ట్రయల్ని కోర్టులో నిరూపించారు. వీళ్ళు జప్తు చేసిన 441 కోట్ల రూపాయలు కూడా ఖచ్చితంగా లిక్కర్ సొమ్మేనని నిర్ధారించిన తరువాతే వాళ్ళు పక్కా ఆధారాలతో ఆస్తులు జప్తు చేశారు. అంటే ఒక ఫేక్ కేసుకి రియల్ కేసుకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇదే. జగన్మోహన్ రెడ్డి 53 రోజుల పాటు జైల్లో పెట్టి చంద్రబాబు గారి మీద చేసిన అవినీతికి సంబంధించి ₹1 ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిందని నిరూపించాల. ఎక్కడ ఆధారాలు లేవు దానికి, కానీ ఆయన జైల్లో పెట్టారు. కానీ ఇక్కడ లిక్కర్ స్కామ్లో పక్కా ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు గారు కూడా చాలా పకడ్బందీగా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయ్యే వరకు కూడా ఎవరి జోలికి ఎందుకు వెళ్ళలేదు ఆయనంటే పక్కా ఆధారాలు సేకరించే వరకు ఎవరి జోలికి వెళ్ళొద్దనే ఉద్దేశంతోనే ఎవరి జోలికి వెళ్ళాల. కానీ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే పక్కా ఆధారాలతో ఆస్తులు అయితే జప్తు చేసింది. సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. 441 కోట్ల ఆస్తుల జప్తు. మద్యం కుంభకోణంలో ఈడీ చర్య. 3,500 కోట్ల లంచాలు వసూలు చేశారు. 1,048 కోట్లకు మూలాలు వెలుగులోకి. ఈ అక్రమ సొత్తుతో స్థిరాస్తి రంగంలో భారీగా పెట్టుబడులు, మనీ లాండరింగ్ ద్వారా లంచాల డబ్బు మళ్లించారన్న ఈడీ. సో ఇవన్నీ నేను చెప్పే కాదు, ఈడీ ఏం చెప్తుందంటే మొత్తం స్కాము 3,500 కోట్లు అనే మాట వాస్తవం. దానిలో ఇప్పటి వరకు ఎంత ఆధారాలు వెలికి తీశారు అంటే
1048 కోట్లకు సంబంధించిన ఆధారాలు ఇప్పటి వరకు ఈడీ బయటికి లాగింది. అంటే విచారణ ఇంకా పూర్తవలా, దాదాపుగా ఇంకా 2500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆధారాలు ఈడీ బయటికి లాగాల్సి ఉంది. సో విచారణ సాగుతుంది. ఇకపోతే ఈ అక్రమ సొత్తుతోనే ఇప్పుడు మనం జప్తు చేసినటువంటి ఈ 441 కోట్లు కూడా ఈ అక్రమ సొత్తుతోనే స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టారని చెప్పి ఆ ఈడీ నిర్ధారించింది. సో మనీ లాండరింగ్ ద్వారా లంచాల డబ్బు మళ్లించారనేది కూడా ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఈ కేసులో A1గా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే APSBCL అప్పటి ఎండి వాసుదేవరెడ్డి A2గా ఉన్నటువంటి వ్యక్తి, లంచాల వసూళ్లో అత్యంత కీలకంగా పాత్ర పోషించిన బూనేటి చాణిక్య ఈ కేసులో A8గా ఉన్నటువంటి వ్యక్తి. సో వారి కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు వ్యక్తుల సంస్థలకు సంబంధించిన 441 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. వారి బ్యాంకు ఖాతాల్లోని నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు, ఇతర స్థిరాస్తులను జప్తు చేసిన ఖాతాలో ఉన్నాయి. అధికారిక ప్రకటన విడుదల చేసింది. సో మద్యం కుంభకోణంపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద గత ఏడాది కేసు నమోదు చేసిన ఈడీ ఈ ఆస్తులు సొత్తంతా మద్యం లంచాల ద్వారానే కూడబెట్టినవని నిగ్గు తేల్చి జప్తు చేసింది. రాజు కసిరెడ్డి, ఆయన అనుచరుడైన బూనేటి చాణిక్య, ముప్పిడి అవినాష్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ రెడ్డి, అలాగే పైలా దిలీప్, సైఫ్ అహ్మద్లతో కలిసి మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీ నుంచి మొత్తంగా 3500 కోట్ల రూపాయల లంచాలు వసూలు చేశారని చెప్పి గుర్తించింది. అందులో 1048 కోట్లకు సంబంధించిన మూలాలను వెలికితీసింది. లంచాల సొమ్ముతోనే స్థిరాస్తులు కొన్నారని, వ్యక్తిగతంగా లాభపడ్డారని నిర్ధారించింది. వాస్తవానికి ఈ సొమ్ము ఎవరికి చేరాలంటే రాష్ట్ర ఖజానాకు చేరాలి. నెలకు 100 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన ఆదాయం నెలకు 100 కోట్ల రూపాయలు. వాస్తవానికి ఈ సొమ్ము ఎవరికి చేరాలి అంటే రాష్ట్ర ఖజానాకు చేరాలి. రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన సొమ్ముని వీళ్ళ జేబుల్లోకి మళ్లించుకున్నారు. ఇది కూడా ఈడీనే చెప్పింది. దీనికి సంబంధించిన వార్త కూడా చూద్దాం. ప్రతి నెల 100 కోట్ల ఆదాయం. మద్యం కొనుగోలు, సరఫరా, విక్రయ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని మద్యం ముఠా సభ్యులు ప్రతి నెల 100 కోట్ల రూపాయల అక్రమ ఆదాయం సంపాదించారు. ఈ మేరకు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. లంచాల సొమ్మును హైదరాబాద్లోని అనేక చోట్ల డెన్లలో భద్రపరిచి అక్కడ నుంచి వేరు ప్రాంతాలకు తరలించేవారు. అలాగే మద్యం రవాణాలోనూ దోపిడీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంది కేవలం లంచాల రూపంలో. అంటే ఒక మద్యం బ్రాండ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక బ్రాండ్ ఉందనుకోండి, దాన్ని ప్రభుత్వ మార్కెట్లో అమ్మాలి అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన లంచం గురించే మనం మాట్లాడుకున్నాం. ఆ లంచాల సొమ్మే 3500 కోట్లు. ఇది కాకుండా ఇదే మద్యం స్కామ్లో ఇంకొక స్కామ్ కూడా ఉంది. ఏంటంటే రవాణా స్కామ్. గతంలో ఒక ప్యాక్ని పార్సిల్ చేయడానికి లేదా రవాణా చేయడానికి 12-13 రూపాయలు ఉండేదాన్ని వీళ్ళు మొత్తాన్ని వీళ్ళ గుప్పెట్లోకి తెచ్చుకుని దాన్ని 34 రూపాయలకు పెంచుకుని దాదాపుగా 200 నుంచి 400 కోట్ల రూపాయలు స్కామ్కు పాల్పడ్డారు. దీని మీద మళ్ళీ కేసు నమోదైంది. అది విచారణ కూడా జరుగుతుంది. దానికి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. APSBCL డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే కాంట్రాక్టు టెండర్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారు. కేంద్రీకృత టెండర్ విధానం ద్వారా భారీగా రేట్లు పెంచేసి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఈ కాంట్రాక్ట్ కట్టపెట్టారు. ఇందులో కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్లు దాన్ని నడిపించారు. ఈ రవాణా కుంభకోణంలో కొలుకొట్టిన సొత్తులో కొంత టెక్కర్, అరియో వంటి సంస్థలకైతే మళ్లించి మనీ లాండరింగ్కి పాల్పడ్డారు. వచ్చిన సొమ్ముని వైట్గా మార్చడం కోసం చేసిందే ఈ మనీ లాండరింగ్. ఇక మాన్యువల్ విధానంలో ఆర్డర్లు. గతంలో ఏంటంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ విధానంలో ఆర్డర్లు ప్లేస్ అయ్యాయి. సో అంటే అంతా ఆన్లైన్లో రికార్డ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే సంస్థకు ఈ నెల ఇన్ని ఆర్డర్లు ఇచ్చారు, వై అనే సంస్థకి ఇన్ని ఆర్డర్లు ఇచ్చారు అనేది ఆన్లైన్ సిస్టంలో మొత్తం రికార్డ్ అయ్యేది. సో దాన్ని బట్టి అది ఎవరైనా ఓపెన్గా చూడవచ్చు. అందులో పారదర్శకత ఉంటుంది. అంటే నిబంధన ప్రకారం వాళ్ళకి ఆర్డర్లు ఇస్తున్నారా లేదా అక్రమంగా ఇస్తున్నారా అనేది మనకు ఆన్లైన్లో తెలిసిపోద్ది. బట్ జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఈ ఆన్లైన్ విధానాన్ని తొలగించి మాన్యువల్ విధానంలోనే ఆర్డర్లు ఇవ్వాలి. అంటే వాళ్ళు రాసుకుంటారు, పుస్తకాల్లో రాసుకుని ఆర్డర్లు ఇస్తారు. ఈ పుస్తకాల్లో రాసేది ఫలానా ఎవరికి తెలియదు, ఎవరికి ఎన్ని ఆర్డర్లు ఇచ్చారనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తిని పిలిచి నీకు 100 ఆర్డర్లు అంటాడు, వై అనే వ్యక్తిని పిలిచి 200 ఆర్డర్లు అంటాడు, జెడ్ అనే వ్యక్తిని పిలిచి 300 ఆర్డర్లు అంటారు. సో వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చుకుంటారు. ఎక్కువ ఆర్డర్లు ఎవరికి ఇస్తారు? ఎక్కువ కమిషన్ ఇచ్చిన వాడికి ఎక్కువ ఆర్డర్లు ఇస్తారు, తక్కువ కమిషన్ ఇచ్చిన వాడికి తక్కువ ఆర్డర్లు ఇస్తారు. కానీ ఎవరికి ఎన్ని ఆర్డర్లు ఇచ్చారనేది బహిరంగంగా తెలీదు. అందుకనే దీన్ని ఆటోమేటిక్ మాన్యువల్ విధానంలోకి తీసుకొచ్చాడు. కానీ గతంలో ఆన్లైన్ విధానంలో ఉండేది. ఎవరికి ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు, ఏ నెల ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు అనేది అందరూ, మీరు నేను కూడా వెళ్ళిపోయి సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. గత విధానం అది.
అది పారదర్శకత అంటే అందరూ చూసే విధానంగా ఉంటే అది పారదర్శకత. కానీ ఇక్కడ ఎవరు చూడకూడదు కాబట్టే వీళ్ళకి నచ్చినట్టుగా ఆర్డర్లు అయితే ఇచ్చుకున్నారు. 2019 కంటే ముందు వరకు మద్యం సరఫరా ఆర్డర్లు జారీ ప్రక్రియ పారదర్శకంగా ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ విధానంలో కొనసాగేది. కొనుగోలు సరఫరా విక్రయాలన్నీ కూడా డిజిటల్ ట్రాకింగ్ అయ్యేవి. ఎలక్ట్రానిక్ ఆడిట్ ట్రయల్కు కూడా వీలుండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ప్రభుత్వమే నిర్వహించేలాగా ఫస్ట్ నిబంధన మార్చేసి ఆ తరువాత ఈ పద్ధతి అంతా కూడా మాన్యువల్ విధానం, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పెన్ను పేపర్ విధానంలోకి మార్చేయడంతో ఇది ఒక స్కామ్గా మారింది. సో ఇది మొదటి దశ. రెండవ దశకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్రాచుర్యం పొందిన బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వకుండా వాటిని మార్కెట్ నుంచి తరిమేసి మద్యం ముఠాలకు లంచాలు చెల్లించిన సంస్థల ఆర్డర్లు మాత్రమే తీసుకుని వారికి భారీగా ఆర్డర్లు ఇచ్చారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీలో బ్రాండెడ్ మద్యం దొరకట్లేదనే ఒక వాదన ఉండేది. ఎందుకు అందరికీ అనుమానం, బ్రాండెడ్ మద్యం అసలు ఏపీలో ఎందుకు దొరకట్లేదనే ఒక డౌట్ ఉండేది. ఎందుకు దొరకట్లేదంటే బ్రాండెడ్ మద్యం ఏపీకి అంటే లంచాలు ఇవ్వడానికి ఒప్పుకోలే. మనకు తెలిసిన కొన్ని బ్రాండ్లు ఉంటాయి కదా, అవి ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా దొరుకుతాయి. సో అవి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో దొరకలేదంటే వాళ్ళు లంచాలు ఇవ్వాలా. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు జగన్కి లంచాలు ఇవ్వని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆటోమేటిక్గా రాష్ట్రం నుంచి తరిమేశాడు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి, నువ్వు తరిమేస్తే మేము వేరే రాష్ట్రంలో వ్యాపారం చేసుకుంటాం అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకనే చీప్ లిక్కర్ లాంటి బ్రాండ్లను తీసుకొచ్చి ఎందుకు పెట్టాడు అంటే వాళ్ళు లంచాలు ఇచ్చారు. వాళ్ళదేం పోయింది, 100 రూపాయలకు అమ్మాల్సింది 150 రూపాయలకు అమ్ముతాడు, ఆ 50 రూపాయల లంచం జగన్కి ఇస్తాడు. వాళ్ళదేం పోలేదు కదా, పోయేది ఎవరు, ప్రజలు పోతారు ఇక్కడ. సో రెండోది అది. ఇక మూడో స్టెప్లో ఏం జరిగిందో చూడండి. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాలంటే ఒక్కో కేసు మూల ధరలో 15 నుంచి 20% ముడుపులు చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ధర 1,00,000 రూపాయలు అనుకోండి, 15,000 నుంచి 20,000 లంచం ఇవ్వాలి. ఇస్తే మాత్రమే ఆ ఆర్డర్లను ప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మూడో దశ. ఇక నాలుగో దశలోకి వచ్చేటప్పటికి రాజకసిరెడ్డి, బూనేటి చాణక్యతో పాటు మరికొంతమంది కలిసి ఏం చేశారు, ఈ మొత్తం మద్యం సరఫరా ఆర్డర్లన్నింటినీ కూడా వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు జారీ చేసి మొత్తంగా చివరి వరకు 3,500 కోట్లు కొట్టేశారు. సో నాలుగో స్టెప్ ఇది. ఇక ఐదో స్టెప్కి వచ్చేటంటే మద్యం ముఠా సభ్యులు సొంతగా కొన్ని డిస్టిలరీలు ఏర్పాటు చేయడమే కాకుండా మరికొన్ని డిస్టిలరీలను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. దీని ద్వారా కూడా అవినీతి చేశారు. అంటే వీళ్ళే కొన్ని సొంత డిస్టిలరీలు పెట్టుకుని వాటిని అమ్మటమే కాకుండా ఆల్రెడీ ఉన్న కొన్ని డిస్టిలరీలను బెదిరించి భయపెట్టి వీళ్ళ చేతుల్లోకి లాక్కుని దాన్ని కూడా వీళ్ళే మెయింటైన్ చేసి ఆ లాభాలు కూడా వీళ్ళే పొందారు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా నిన్న ఈడీ అయితే వివరించడం జరిగింది. మొత్తంగా ఏది ఏమైనా ఈ లిక్కర్ స్కామ్లో 441 కోట్ల రూపాయలు, అందులోనూ రాజకసిరెడ్డి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సలహాదారుడు. జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజకసిరెడ్డి. ఇప్పుడు జప్తు చేసిన ఆస్తుల్లో కీలకమైన భాగం ఆస్తులు రాజకసిరెడ్డికి చెందిన ఆస్తులే. సో దీన్నే జప్తు చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి నోరు మెదపాల. ఎందుకంటే నువ్వు సలహాదారుడిగా తీసుకొచ్చి పెట్టినటువంటి ఒక వ్యక్తి ఈ లిక్కర్ దందా మొత్తం నడిపాడు అని కేసు పెట్టి అరెస్టు చేయటమే కాకుండా ఇప్పుడు అతని ఆస్తులు కూడా జప్తు చేశారు. అలాగే వాసుదేవరెడ్డి, ఎవరి వాసుదేవరెడ్డి, సెంట్రల్ రైల్వే సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి రాష్ట్రంలో పోస్టింగ్ ఇప్పించి 5 ఏళ్ల పాటు మార్చకుండా అదే పదవిలో కొనసాగించి చేపించుకున్నటువంటి వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలా. నీ హయాంలో పనిచేసిన అధికారి ఈరోజు ఆస్తులు జప్తుకు గురయ్యాడు, దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రతి గతంలో మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు గారి దగ్గర పనిచేసిన మాజీ పిఎస్ దగ్గర 2,000 రూపాయలు దొరికితే 2,000 కోట్లు దొరికినాయి అని సాక్షిలో ఒక ప్రకటన చేశారు. అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఒకటి జరిగింది ఆ వ్యక్తి ఇంట్లో. అతను ఎప్పుడో చంద్రబాబు గారి హయాంలో ఎప్పుడో పనిచేశాడు, తర్వాత ఆయన రిటైర్డ్ అయిపోయాడు గతంలో. అంటే అప్పటికి ఎన్నేళ్ళు అయిందో కూడా తెలియదు మనకి. కానీ సాక్షిలో ఏం రాశారో తెలుసా, అతని దగ్గర కేవలం 2,000 రూపాయలు దొరికితే 2,000 కోట్లని సాక్షిలో ప్రకటన చేశాడు. సాక్షిలో 2,000 కోట్లు చంద్రబాబు నాయుడు మాజీ పిఎస్ ఇంట్లో 2,000 కోట్లు దొరికాయి, ఇది మొత్తం చంద్రబాబు సొత్తేనా అని క్వశ్చన్ మార్క్ పెట్టి వార్తలు రాశాడు. తర్వాత పంచనామా అంటే ఆ చివరిలో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఏమేమి దొరికిందో వాళ్ళ ఇంట్లో అనేది ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్లో దొరికిన క్యాష్ ఎంతో తెలుసా, 2,000 రూపాయలు. అక్షరాల 2,000 రూపాయలు దొరికితే దాన్ని 2,000 కోట్లు అని చెప్పి సాక్షిలో రాశాడు. ఎప్పుడో చంద్రబాబు గారి దగ్గర పనిచేసి మానేసిన వ్యక్తి దగ్గర నువ్వు 2,000 దొరికితేనే అలా రాసావే, మరి నీ దగ్గర పనిచేసి మానేయలేదు, ఇంకా ఫోర్స్లోనే ఉన్నారు. నీ దగ్గర పనిచేసిన వ్యక్తి స్కాముల్లో ఇరుక్కుపోయి నీతో సంబంధం ఉన్నది అన్న స్కాములోనే వీళ్ళు ఇంత దోచారు అని చెప్పి ఆస్తులు జప్తు చేస్తే మరి సాక్షిలో ఎందుకు రాయరు సాక్షిలో?
చంద్రబాబు గారు పిఎస్ ఎప్పుడో మానేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఆయన 40 ఏళ్ల రాజకీయంలో ఎంతోమంది వస్తారు, తర్వాత రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రిటైర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదన్నా తప్పుకు పాల్పడితే దాన్ని కూడా చంద్రబాబు గారికి అంటగట్టే వీళ్ళు ఇప్పుడు మరి వీళ్ళది జగన్మోహన్ రెడ్డి దగ్గరే పనిచేసిన వ్యక్తికి ఎందుకు రాయరు దీని గురించి? సాక్షిలో ఎందుకు ఈ వార్త రాయరు? సాక్షిలో రాశారా? లిక్కర్ స్కామ్లో 441 కోట్లని మెయిన్ పేజీలో మీరు రాశారా? రాయలేదు. ఎందుకు రాయలేదు? ఎందుకంటే ఇదే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి, ఆ దొరికిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు కాబట్టి సాక్షిలో రాయరు. ఇది వీళ్ళ జర్నలిజం విలువలు ఇలాగుంటాయి. ఏదేమైనా మొత్తంగా ఈ ఆస్తుల జప్తు తర్వాత ఆ వైసీపీ వర్గంలో వణుకు మొదలైందనేది మాత్రం వాస్తవం.